అరకు టీడీపీపై దొన్ను దొర తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆయన టికెట్ వెనక్కి తీసుకుని బాబు మోసం చేశారంటున్నారు. దొన్ను దొర మోసం చేస్తే చావడానికైనా చంపడానికైనా సిద్ధం అంటున్నారు దొన్ను దొర. టీడీపీ తరపున మొదట అరకు అభ్యర్థిగా దొన్ను దొరను ప్రకటించారు బాబు. కానీ కూటమితో పొత్తుల తర్వాత ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో టికెట్ వెనక్కి తీసుకుని మోసం చేశారంటూ కొద్ది రోజులుగా కార్యకర్తలతోటి సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఫ్యామిలీకి సూసైడ్ ఆలోచనలు వచ్చాయని మొన్న చెప్పిన ఆయన ఇప్పుడు చావడానికైనా చంపడానికైనా సిద్ధమే అంటున్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు కేటాయించినటువంటి అరకు ఎమ్మెల్యే సీట్ని బలవంతంగా వాళ్ళు లాక్కోవడం ఇది చాలా దుర్మార్గం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. బుజ్జగింపులో భాగంగా మీకు ఎమ్మెల్సీ ఇస్తాము, మీకు ఆదుకుంటాం, పార్టీ పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఒక మాట అయితే చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క కార్యకర్త కూడాను దీన్ని మేము నమ్మడానికి వీల్లేదు. చేతికి ఇచ్చిన టికెట్ జారిపోయినప్పుడు 4 గోడల మధ్య ఇచ్చినటువంటి హామీకి నమ్మడానికి వీల్లేదని మా కార్యకర్తలు నాయకులు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ నాకు కానీ మా కుటుంబానికి కానీ అన్యాయం జరిగితే మా కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితులు లేదు. మా కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉన్నారు. చావడానికి సిద్ధంగా ఉన్నారు, చంపడానికని సిద్ధంగా ఉన్నారు.